మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో మన ఎదుగుదల ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. అపోస్తలుడైన పౌలు ఎవరంతటి వాళ్ళు పరీక్ష చేసుకోవడం మంచిదని పౌలు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనంతటి మనం, మన కొలతలు మనం, దేవుని యొక్క వాక్యం అనే స్కేలు, దేవుని వాక్యం అనే మూలమట్టం, దేవుని వాక్యం అనే మట్టపు గుండు. చూసారా దేవుడు ఎలా పోల్చాడో దేవుని ఒక వాక్యాన్ని. స్కేల్ కొలతలు, మట్టపు గుండు. గోడ కట్టిన ఆయన, గోడ కట్టే పనివాడు ఏం చేస్తాడు? గోడ తిన్నగా ఉందా లేదా అని ఏమేస్తాడు? మట్టపు గుండు వేసి గోడ సరి చేస్తాడు. మనం కూడా తిన్నగా ఉండాలి. కాబట్టి తిన్నగున్నామా లేదా, చక్కగున్నామా లేదా, చక్కగా నిలబడ్డామా లేదా? ఏజ్కేలు గ్రంథంలో దేవుడు అన్నట్టుగా, ఏజ్కేలు నీవు చక్కగా నిలబడు, నేను నీతో. దేవునికి ఇష్టం ఏంటంటే చక్కగా నిలబడ్డం. అంటే ఒక రకంగా దేవునికి చక్కటోళ్ళు అంటే ఇష్టం. చక్కటోళ్ళు అంటే ఏంది? తెల్లగుండేవాళ్ళని కాదు, లేదా ఇంకొకళ్ళని కాదు. చక్కగా ఉండేవాళ్ళు అంటే దేవుడు ఏం చూస్తాడంటే హృదయాంతరంగాలు చూస్తాడు. మనుషుడు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఆయన దేవుని కొలతలు చూడండి ఎలా ఉన్నాయో. మనుషులు లక్ష్య పెట్టు వారిని దేవుడు లక్ష్య పెట్టడో, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనల్ని చూసినప్పుడు మన కొలతలు, మన స్కేల్ ఎలా ఉందో ఆలోచించాడు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జక్కయ్య అందరికన్నా పొట్టాడు. ఎప్పుడు? చెట్టు ఎక్కినప్పుడు దేవుని మాట విని లోబడి యేసయ్యను తన ఇంటికి తీసుకొని వెళ్ళి జక్కయ్య మార్పు చెంది నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత జక్కయ్య అందరికన్నా ఎత్తయ్యాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని. ఆలోచించండి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, అందరికన్నా దేవుడు ఎవరితో అనలా, ఇతను కూడా, వీళ్ళందరూ అబ్రహాము కుమారులేనని. ఒకనొక సందర్భంలో అక్కడ ఉన్న యూదులు, శాస్త్రులు, పెద్దలతో, మతాధికారులతో ప్రభు అన్నాడు, మీరు అబ్రహాము మా తండ్రి అంటున్నప్పుడు అబ్రహాము చేసినట్టే మీరు చేయాలి కదా, మీ తండ్రి క్రియలు మీలో కూడా ఉండాలి కదా. కానీ మీరు మాట అయితే చెప్తున్నారు, అబ్రహాము కుమారులని చెప్తున్నారు, కానీ అబ్రహాము లక్షణాలు మీలో ఏవి లేవని వారిని ఖండించాడు ప్రభు. కానీ ఈయనని ఎవరంటే, ఏ వ్యక్తులైతే ఇదేంటి నా పాపితో పోతున్నాడు, పాపిని చేర్చుకుంటున్నాడు అని ఏ వ్యక్తి గురించి అందరూ గుసగుసలు ఆడుకున్నారో, జక్కయ్య ఇంటికి వెళ్ళడం యేసుక్రీస్తు మిగతా ప్రజలకు ససేమిరా ఇష్టం లేదు, ఎందుకంటే అతను మంచోడు కాదని. అయితే యేసయ్య అటువంటి వాళ్ళ కోసమే వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత, జక్కయ్య మార్పు చెందిన తర్వాత యేసయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇతను కూడా అబ్రహాము కుమారుడు. ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, మిగతా వాళ్ళందరికన్నా ఎత్తు పెరిగాడు. ఎవరు? జక్కయ్య. అంటే దేవుడు కొలతలు ఎలా ఉంటాయంటే బయటకు కనిపించే కొలతలు కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకవేళ దేవుడు కొలతలు కొల్చాలి, కొలిస్తే మనం ఎంత ఉన్నాం? దేవుడు త్రాసులో తూచాలి, నిలబడతామా తేలిపోతామా? కాబట్టి నేను అంటాను, దేవుడు మనలను కొలతేయక ముందే, దేవుడు మనల్ని స్కేల్లో కొలవక ముందే, దేవుడు మనల్ని త్రాసులో వేయక ముందే ఆ కొలత ఏదో మనం చూసుకుంటే మంచిది కదా. అందుకే పౌలు చెప్తాడు, ఎవరంతటా వాళ్ళు తమను తాము పరీక్ష చేసుకోవడం చాలా మంచిది అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి డిసెంబర్ మాసం మనకి వచ్చేస్తుంది. డిసెంబర్ మాసం వస్తే ఇంకా మనకి సంవత్సరాన్ని ముగించినట్టే దాదాపుగా. మరి 2018 మీ జీవితంలో ఇంకా దాటక ముందే, ఇంకొక నెల పైన రోజులు మీ ముందున్నప్పుడే పరీక్ష చేసుకొని ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించటం మంచిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేటి దినాన జ్ఞాపకం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 39 అందరూ కలిసి చదువుకుందాం. 31 నుంచి 39 వచనాలు. 39వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు గిలాదీయుడైన, కొంచెం ఈ మాటలు మీరు వింటే కాదు పలకండి, 2-3 సార్లు పలకాలి. మరియు గిలాదీయుడైన బర్జిల్లయి, అందరూ ఒకసారి చెప్పండి ఆ మాట. ఈ పేరు ఎవరు పెట్టుకోరు, ఎందుకు పెట్టిన పిలవరు. బర్జిల్లయి, బర్జిల్లయి ఎవరికన్నా విన్నారు ఈ పేరు పెట్టడం? ఏమో మన చుట్టూ ప్రాంతాల్లో పోనీ ఎప్పుడైనా ఎవరికైనా ఈ పేరు పెట్టడం విన్నారా? వినరు. అందుకే మనకి పేరు తెలీదు. అసలు నేను అంటాను, ఎవరైనా పర్మిషన్ ఇస్తే ఈ పేరు పెట్టాలి ఆ వ్యక్తికి.
ఈ పేరులో ఉన్న వ్యక్తిత్వం, ఈ పేరులో ఉన్న వైభవం. నిజంగా మీరు ఈ విషయాన్ని నమ్ముతారా? బిడ్డ పుట్టిన తర్వాత హిందువులు చాలామంది ఏం పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పెట్టాలని పోతూ ఉంటారు కదా. అంటే అప్పుడు ఆయన ఎప్పుడు పుట్టాడు డేట్ చెప్పండి అంటాడు, టైం పెట్టండి అంటాడు. ఆ నక్షత్రాలు చూసి సి మీద పెట్టండో, డి మీద పెట్టండో, ఎఫ్ మీద పెట్టండి ఏదో అంటాడు. ఇది ఏంటని అడిగితే పేరు బలం అంటారు. ఇది ఒక ఎత్తు, ఇంతటి తవల. మళ్ళీ పెళ్లి సంబంధాలు అప్పుడు అమ్మాయి పేరు అబ్బాయి పేరు పెట్టి మళ్ళీ ఆయన చెప్తారు, చూడు ఇద్దరు కుదిరిందా, కుదిరించాల్సింది ఎవరో, అంతా కుదుర్చుకొని కుదిరిద్దా అంటే చెప్తాడు కుదిరినట్టే. ఎందుకు? ఆయనకు ఒక విషయం తెలుసు, కుదరదన్నా వీడు పెళ్లి చేసుకుంటారని కదా. ఇక్కడ మళ్ళీ అక్కడ కుదరాలి అంటే దీన్ని బట్టి ఏమంటామంటే పేరు బలం. పేరులో ఏముంది నమ్ముతారా? నేను ఒక మాట చెప్తున్నాను వినండి. పేరులో బలం ఉందంటే ఉంది. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క పేరు. అందుకే ఇర్మియా ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నీ పేరు నాకు పెట్టబడును గాక. ఏంటి? నీ పేరు నాకు పెట్టాలి. ఇర్మియా, యా అంటే యావా, యెహోవా అని అర్థం. యెషయా, హిజ్కియా, యా యావే, యా అంటే అర్థం ఏంటంటే యెహోవా ఉన్నవాడు అనువాడు అని అర్థం. అందుకని అన్నాడు నీ పేరు నాకు పెట్టబడును గాక. చూడండి, జకరియా, హిజ్కియా, ప్రతి పేరు కూడా పక్కన యా, యావా అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే దేవుని పేరుంది వాళ్ళల్లో. ఏలియా, దేవుని పేరుంది అందులో. అందుకే ఎందుకు తెలుసా? పేరులో బలం ఉంది. దేవుని పేరు నీకు నాకు పెట్టబడితే అంటే అర్థం ఏంటంటే చాలామంది ఇలా ఆలోచిస్తారు. ఏమన్నా తెలుసా? మా వాడికి మంచి పేరు పెట్టండి పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు మంచి పేరు పెడతారు, పని అయిపోయింది అంటారా? అవ్వదు. ఏం పేరు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఏం అవ్వడానికి పెట్టాడు, ఈ పేరుకి ఈ పిల్లోడి మీద నేను ఎలా పనిచేయాలి? తల్లిదండ్రులు బిడ్డల మీద పనిచేయాలి. ఏం పని చేయాలి? పెట్టిన పేరు వాడి జీవితంలో ఏమవ్వాలి? సార్థకం అవ్వాలి. అది పేరు బలం. ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? కానీ నేటి దినాన విచిత్రమైన పేర్లు, పలకలేని పేర్లు, కాని పేర్లు, ఇంత చక్కని పేర్లు బైబిల్ గ్రంథంలో ఉంటే ఆలోచించండి. ఈరోజు ఈ పేరులో ఏ బలం ఉందో చెప్దాం. చూడండి, ఈ వాక్య సందేశం బహుశా ఇక్కడున్న చాలామందికి ఇది ఒక కొత్త వాక్య భాగం అయి ఉండొచ్చు. చాలామంది మీ జీవితంలో ఈ వాక్యాన్ని మొదటగా వినొచ్చు. ఏం పర్లేదు, దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుడు మీ భాషలో, మీ హృదయానికి దగ్గరగా, మీ చెవుల్లో మిక్కిలి నిమ్మలమైన స్వరంతో దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యం దగ్గర కన్ఫ్యూజన్ లేదు, దేవుని వాక్యం దగ్గర అర్థం కానీ లేదు. నువ్వు శ్రద్ధ కలిగి, ఆశ కలిగి, మనం కూడా సమూయేలులాగా మాట్లాడాలి. ప్రభువా నీ దాసుడు మాట్లాడు అని చెప్పగలగాలి. చూడండి, చదువుతున్నాను మొదటి వచనం. నేను వచనం చదువుతాను, తర్వాత మీరు చదువు. మరియు గిలాదీయుడైన ఏ ఊరు వాడు? కాబట్టి ఊరికి కూడా సంబంధం ఉంది. మనం చీరాల వాళ్ళం, మన ఊరికి మనకి చాలా సంబంధం ఉందంటారా లేదంటారా? లేకపోవటం ఏంటంటే అంటారా? మీకు బాగా తెలుసు కదా. గిలాదీయుడైన బర్జిల్లయి రొగెలిము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. కొన్ని నిమిషాలు అక్కడ ఆగుదాం. గిలాదీయుడు అని చెప్పారు. ఏ ఊరు వాడు? గిలాదీయుడు. తర్వాత రొగెలిము నుండి, గిలాదులో ఇది ఒక పట్టణం. రొగెలిము అనేది ప్రకాశం జిల్లాలో, చీరాల అనేది ఒక పట్టణం. సింపుల్. కాబట్టి ఇది కొండ ప్రాంతాలు, ఇవి ఎత్తైన ప్రాంతాలు. ఈ ప్రాంతాలు గిలాదీయుడైన బర్జిల్లయి రొగెలిము నుండి, ఏ ప్రాంతం అది? రొగెలిం. ఈ పేర్లు కూడా అర్థాలు చెప్దాం, నేర్చుకుందాం. చూడండి, రొగెలిము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. రాజుతో కూడా ఈ బర్జిల్లయి అనే ఆయన ఏం దాటాడు? నది దాటాను. 32 చదవండి. ఈ వచనంలో అతను ఎవరో చెప్పేశాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే బర్జిల్లయి 80 సంవత్సరాల వయసు కలిగి, ఎంత ఏజ్ అంటే ఆయనకి? అంటే రాజుతో కూడా యోర్దాను దాటినప్పుడు ఆయన వయసు ఎంత? 80 సంవత్సరాలు. బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపు 80 సంవత్సరాల వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు. ఉన్నా ఏమనుకుంటారో తెలుసా? చలికి ఆడబోతాం, ఇంటికాడే రాలేం కదా, వయసు పైబడిపోయింది రాలేను, వయసు పైబడిపోయింది బలం లేదు,
వయసు పైబడిపోయింది, శక్తి లేదు, కాబట్టి ఇంటి దగ్గరే మంచం మీదే ఉంటా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటా. నేటి దినాన 80 సంవత్సరాల యొక్క ఆలోచన ఇది. కానీ ఇక్కడ వాక్యంలో చదువుకునే బర్జిల్లై చూడండి, రాజుతో కూడా యోర్దాను దాటి, ఎంత మంచి మాట, రాజుతో కలిసి నడిచాడు. దావీదుకు 35 సంవత్సరాలు, అప్పటికి జస్ట్ 35, 35 సంవత్సరాలతో కలిసి నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. నేటి దినాన్ని 80 సంవత్సరాలు నడిపించాలంటే పని అయిద్దా? అవదో. ఎందుకు? ఆయన నడవడో. ఎందుకంటే అప్పటికే లోకంలో ఖర్చు చేసేసి ఉంటాడు అన్నీ, ఇంకేముంటుంది ఆయన దగ్గర. చూడండి అక్కడ వాక్య భాగంలో, ముసలివాడు బహు ముసలివాడై ఉండెను. అయితే ఒక విషయం, అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనక, చక్కగా రాయబడింది. ఏ ఐశ్వర్యం? అధిక ఐశ్వర్యవంతుడు, ఎంతో ఆస్తిపరుడు, అధిక ఐశ్వర్యవంతుడు గనక రాజు మహానయములు ఉండగా అతనికి భోజన పదార్థములు పంపుచూ వచ్చాను. ఏంటంటే రాజుకి ఏం పంపిస్తూ వచ్చాడు? ఎందుకంటే దావీదు తన సొంత కుమారుడు చేత తరం పడుతున్నప్పుడు అతడు మహానయం అనే ప్రాంతానికి వచ్చాడు, మనందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో దావీదు ఉన్నప్పుడు దావీదుకి అతడు భోజన పదార్థాలు పంపుతూ వచ్చాడు. 33 చదువుతున్నాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా, ఏమంటున్నాడు? దావీదు అంటున్నాడు, నా కష్టకాలంలో నన్ను పోషించావు, నన్ను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావు, దుర్దినాలలో నాకు తోడుగా ఉన్నావు. బర్జిల్లై నాతో వచ్చాయి. తిరిగి రాజు అబ్షాలోము చంపబడ్డాడు. రాజు కొద్ది కాలం అరణ్యవాసం అయిపోయిన తర్వాత తిరిగి రాజు దేని మీదకి వెళ్తున్నాడు? సింహాసనం మీదకి వెళ్తున్నాడు. తిరిగి రాజు అయ్యాడు కదా. తిరిగి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఇతను అడుగుతున్నాడు, నీవు నాతో పాటు వచ్చాయి, నేను నిన్ను పోషించేదను, ఇంకేం కావాలి? అమ్మా ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడు రాజు అయిపోయాడు, రాజే అంటున్నాడు ఏమాడు తెలుసా? నువ్వు నాతో పాటు వచ్చాయి, నేను నిన్ను పోషిస్తా అని అంటున్నప్పుడు ఈయనేమంటున్నాడు తెలుసా? నీతో పాటు వచ్చి నీతో ఉండడానికి ఇంకా నేను ఎన్ని దినాలు? మనమైతే ఏం చేస్తాం? ఎగిరి గంతేసి. ఏమా ఆలోచించండి. ఒకవేళ రాజు వద్దన్నా, భలేవాడివే, వద్దంటే ఎట్ట కుదిరిద్ది? నేను పోషించింది ఎవరో? నేనే. నేను కానీ అన్నం పెట్టబట్టి చచ్చూరుకునేవాడు నువ్వు అనమా? ఖచ్చితంగా అంటాం. రాజు వద్దన్న ఏమంటాం? లేదు లేదు వస్తా. పైగా ఇంకేం చేస్తాను తెలుసా? ఒక అడుగు ముందు తీసుకొని మనం స్వతంత్రం ఎక్కువ కదా, పెత్తనం కూడా చేస్తాం. చాలామంది చెబుతాం ఈరోజు దావీదు బతికున్నాడానికి కారణం నేనే. ఆ రోజు నేను ఫుడ్ పెట్టకపోతే అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మైకు, బోర్డు చెప్పమా ఇలాగా? ఈయన చూడండి ఏమంటున్నాడో, నేను నీతో పాటు యెరూషలేముకు వచ్చి నీతో ఉండడానికి నేను ఎంతకాలం ఉంటాను అని అంటున్నాడు. చూసారా? నేను ఎంతకాలము, ఎన్ని దినములు బ్రతుకుదును అన్నాడు. 35 చదువుతున్నాను. నేటికి నాకు 80 ఏండ్లు ఆయను, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తించగలనా? అనపానములు రుచి చూచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకుల యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసునగు నేను, నా ఏలినవాడవు రాజునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యా ఇప్పుడు నాకు వాటన్నిటి మీద లేదు, సుఖ దుఃఖములు ఎందు నాకేం తెలియదు, అయిపోయింది నా ఏజ్. అందుకే నేను వస్తే నీకెలా ఉంటాను? భారమే. నువ్వు రాజ్య పరిపాలన చేయాలి, ఇశ్రాయేలును పరిపాలించాలి, దేవుడు నీకు అప్పగించిన యుద్ధాలు చేయాలి. నీకెందుకు నేను భారం? అమ్మా ఈరోజు ఈ వాక్యంలో నిజంగా మనం నేర్చుకోవాలి. ఎన్ని విషయాలు నేర్చుకోవాలో చూడండి. అంటున్నాడు నీకు ఎందుకు భారముగా ఉండవలను. 36 చదవండి. ఏమంటున్నాడు? నీవు నాకు ప్రత్యుపకారం అంటే ఏ రాజు యొద్ద నుండి ఏ ప్రయోజనం ఆశించలేదు. ఎవరండి ఆయన? బర్జిల్లా అంటున్నాడు నువ్వు నాకు ప్రత్యుపకారం చేయనేలా. అంటే ఇప్పుడు బర్జిల్లా ఏమనుకుంటున్నాడంటే రాజుకు చేసి ఏమి చేయనట్టుగానే ఉన్నాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? రాజుకు చేసి ఏమి చేయనట్టుగానే ఉన్నా అంటున్నాడు. నీవు నాకు ప్రత్యుపకారము చేయనేలా అన్నాడు.
దాని తర్వాత చూడండి ఇంకొక అద్భుతమైన మాట 37, నేను ఈ ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోనట్లు నాకు సెలవిము, చిత్తగించము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవు రాజు నీతో కూడా వచ్చుటకు సెలవిము. నీ దృష్టికి ఏది అనుకూలము దానిని అతనికి చేయమని మనవి చేయగా, ఏమంటున్నాడు? నా వలన నీకు కోరిందంతా 39 ఆధారం కలిసి చదువుదాం. జనులందరూ రాజు నది అవతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకుని దీవించును. తర్వాత బర్జిల్లై తన స్థలమునకు, ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం చూడండి. 30, జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయ్యను ముద్దు పెట్టుకొని, దావీదు బర్జిల్లయ్యను ముద్దు పెట్టుకున్నాడు. 35 సంవత్సరాల ప్రియుడైన దావీదు 80 సంవత్సరాల్లో ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని. ఈరోజు ఈ సందేశం మనందరికీ అవసరం. ఈరోజు బర్జిల్లయి యొక్క లైఫ్ స్టైల్, బర్జిల్లయి జీవితం, ఈరోజు పసిపిల్లల దగ్గర నుండి ఒకవేళ 80 సంవత్సరాల వృద్ధులు ఎవరైనా ఉన్నా నేటి దినాన మాదిరికరమైన జీవితం. ఇంకా క్రైస్తవులకి ఎలా జీవించాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, జీవితాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియదు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు, దేవుడు మనకిచ్చిన ఆస్తిపాస్తులు ఏం చేయాలో తెలియదు చాలామందికి. ఇట్స్ రోల్ మోడల్ బర్జిల్లయి. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, బర్జిల్లయి ఎ మ్యాన్ అవేర్ ఆఫ్ హిజ్ లిమిటేషన్, ఎ మ్యాన్ అవేర్ ఆఫ్ హిజ్ లిమిటేషన్. బర్జిల్లయి తన జీవితం ఏంటో తనకు తెలుసు, తన బ్రతికేంటో తనకు తెలుసు, తన అడుగులేంటో తనకు తెలుసు. హీ నోస్ హిజ్ లిమిటేషన్స్. తన హద్దులేంటో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడకూడదో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. ఈరోజు నీకు తెలుసా? ఇంతవరకు వయసు పెరిగింది, ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, చివరికి జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. 80 సంవత్సరాల వృద్ధుడు. ఈరోజు దేవుడు ఎవరికి తెలియదు ఈ వ్యక్తి చేసిన పని. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి బర్జిల్లయి మాట్లాడుతూనే ఉన్నాడు మనందరితో. ఇక్కడ గమనించండి, దావీదు మనందరికీ తెలుసు. గత వారంలో కూడా ఇంకొక వ్యక్తిని హూషై గురించి తెలుసుకున్నాం. దావీదుతో ఉన్న అనుచరులు వీళ్ళంతా, దావీదుతో వెంట నడిచిన వారు, దావీదుతో కలిసి జీవించిన వారు, వీళ్ళందరూ దావీదు అనుచరులు, దావీదు అతని జనులు అనుకోవాలి. పోయిన వారంలో హూషై గురించి చదువుకున్నాం, దావీదుకు స్నేహితుడు. గమనించండి, హూషై తెగించి శత్రు శిబిరములోకి వెళ్ళి దావీదు పక్షముగా పనిచేశాడని తెలుసుకున్నాం. హూషై వేగిరంగా పనిచేసేవాడు. ఇది నాన్న మరొక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం. ఆయనే ఎవరంటే బర్జిల్లయి. అందరు చెప్పండి, ఆయన ఎవరండి? బర్జిల్లయి. బర్జిల్లయి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, దావీదు హృదయాంతరంగమును తెరిచి బర్జిల్లయితో అంటున్నాడు, నాతో పాటు వచ్చేయచ్చు కదా బర్జిల్లయి, నేను నిన్ను పోషిస్తా, నువ్వు నాతోనే ఉండాలి అన్నప్పుడు అంటున్నాడు, నీకు నేను భారం ఎందుకు? 80 సంవత్సరాలు నేటికి ఇంకా నేను ఎన్ని దినాలు బ్రతుకుతాను? అయ్యా నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే చనిపోతా, నా తల్లిదండ్రుల సమాధిలో నేను పాతి పెట్టబడతా, నువ్వు పర్మిషన్ ఇవ్వు, వచ్చిన అవకాశాన్ని అంటున్నాడు, నీకు భారముగా నేను వద్దు, నువ్వు చేయాల్సిన పని అత్యుత్తమమైన పని. నువ్వు రాజ్యం మీద కూర్చున్న తర్వాత దేవుని పక్షముగా యుద్ధాలు చేసేటప్పుడు నీకు భారం ఎందుకు? నేను వచ్చి యుద్ధాలు చేయలేను కదా, ఇంతవరకే నేను చేయగల. హీ న్యూ హిజ్ లిమిటేషన్. హద్దులు తెలుసు ఆయనకి, తను ఏం చేశాడో. అందుకే దేవుడు కళ్ళకు కట్టినట్టుగా ఈ దృశ్యాన్ని మన కళ్ళ ముందు దేవుడు ఆవిష్కరించాడు. బర్జిల్లయి జీవితం నేటి దినాన మనందరికి స్ఫూర్తి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు తన సొంత కుమారుడు అబ్షలోము తిరుగుబాటు చేశాడు, మనందరికి తెలుసు. దావీదు కబురు వచ్చింది, నీ కొడుకు నీ మీద యుద్ధానికి వస్తున్నాడు కదా. దావీదు ఉన్న పాటున తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ సమకాలికులు తీసుకొని మనందరికీ తెలుసు పారిపోయాడు. పారిపోయి దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే, చూడండి ఎక్కడికి వెళ్ళా, ముందు అధ్యాయాల్లో ఇది కూడా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఈ సందర్భాన్ని 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం ముందు అధ్యాయంలో 17వ అధ్యాయం 24వ వచనం
దావీదు మహనయీముకు రాగా 24-27 కూడా, దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నహాషు కుమారుడగు షోబియను లొదెబారు ఊరువాడైన అమ్మీయేలు కుమారుడైన మాకీరును రొగెలిము ఊరువాడును గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారు ఆకలిగొని దప్పిగొని ఉందని తలంచి పరుపులు, చూడండి ఏమిచ్చాడో, పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదునకు అతని యొద్దనున్న జనులకు భోజనము చేయుటకై ఎంత ఇచ్చాడు చూసారా? ఇవన్నీ గమనించండి. దావీదు ఎక్కడికి వచ్చాడు అంటే మహనయీముకు వచ్చాడు. దావీదు కుమారుడు తన మీద పడి తనను చంపకుండా మహనయీముకు వచ్చాడు. తనను తాను దాక్కున్నాడు మహనయీముకు వచ్చి. ఓ ప్రశ్న, ఇప్పుడు దావీదు కుమారుడు వస్తున్నాడు నీ మీదకి యుద్ధానికి అని దావీదు తెలిసింది కదా. దావీదు తెలిసినప్పుడు ఎందుకండి దావీదు ప్రతిఘటించలేదు కుమారుణ్ణి? ఇప్పుడు కుమారుడు యుద్ధానికి వస్తే దావీదు ఏం చేయాలి? ఎదుటోడు యుద్ధానికి వస్తే దావీదు కూడా ఏం చేయాలి? ఎందుకని యుద్ధం చేయాలా? యుద్ధం చేస్తే కుమారుడు ఏమవుతాడు? నిజంగా సచ్చిల్లావు. యుద్ధం చేస్తే దావీదు ప్రతిఘటిస్తే అసలు అబ్షాలోము దావీదుకి లెక్క ఉందా? అబ్షాలోము లాంటోళ్ళు కొన్ని వేల మంది వచ్చినా దావీదుకి లెక్కలేదు. ఇప్పుడు దావీదు ఎందుకు పారిపోయాడు? దావీదు పారిపోవడం వెనక ఎవరి క్షేమం ఉంది? అది కుమారుడు క్షేమం. దావీదు భయపడి పారిపోలా, లేదా దావీదు వచ్చి చంపుతాడు. దావీదు కానీ అక్కడే ఉంటే దావీదు ఎవరిని చంపాల్సి వచ్చింది? అందుకే దావీదు పారిపోవడంలో, దావీదు ఏడవడంలో, దావీదు కష్టపడడంలో తన కుమారుడు యొక్క క్షేమం ఉంది. రైట్ కదా? కుమారుడు క్షేమం ఉంది. ఇక్కడ గమనించండి. దావీదు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మహనయీముకు వెళ్ళాడు. అందరు చెప్పండి ఏ ఊరు అది? మహనయీము. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో మహనయీముకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆదికాండం మహనయీముకి ఒక విషయాన్ని చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం మహనయీము యొక్క చరిత్ర ఇక్కడ ఉంది, చూద్దాం అదేంటో. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహనయీము అని పేరు పెట్టెను. ఒకటి రాసిబడింది కింద చూడండి. ఏంటి అనగా 2 సేనలు. రాసేయండి ఆ మాట. మహనయీము అనగా 2 సేనలు, 2 సైన్యాలు, 2 గుంపులు, 2 రకాల ప్రజలు. ఇది మహనయీము అంటే అర్థం. నా మాటలు అర్థమవుతున్నాయా? అందరు చెప్పండి. మహనయీము అంటే 2 సేనలు, 2 గుంపులు, 2 సైన్యాలు. ఎవరెవరి? ఇక్కడ గమనించండి. యాకోబు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? మామ దగ్గర నుండి కదా. ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాడు? 20 ఏళ్ల క్రితం. ఎవరిని మోసం చేసి వెళ్ళాడు? వాళ్ళ అన్నని. దేవుడే జోక్యం చేసుకొని యాకోబుని అన్నాడు, లే బేతేలుకి వెళ్ళిపో. నువ్వు ఏ స్థలమందు దేవుడు నీకు 20 సంవత్సరాల క్రితం కనిపించాడో, ఏ స్థలమందు దేవునికి వాగ్దానం చేశావో, ఏ స్థలమందు రాయి నిలబెట్టి దేవుడు క్షేమంగా తీసుకొస్తే ఇది దేవుని మందిరం అవుతుందని చెప్పావే యాకోబు, లే తిరిగి వెళ్ళు అన్నాడు. దేవుని మాటకు లోబడి యాకోబు భార్యను పిల్లల్ని తనకిచ్చిన ఆస్తిపాస్తులను తీసుకొని తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే సేయీరు మాన్యం అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ రాయబడిన చూడండి 3వ వచనం. యాకోబు ఏదోము దేశముననగా సేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి. అంటే ప్రయాణమై వస్తున్నప్పుడు సరాసరిగా ఎవరి ప్రాంతానికి దగ్గరకు వచ్చాడంటే వాళ్ళ అన్న ప్రాంతానికి దగ్గరకు వచ్చాడు. భయమేగా. 20 సంవత్సరాల క్రితం చేసిన మోసమే అడగబోద్ది. పైగా వాళ్ళ అన్న వేటగాడు కాబట్టి ఆయన సంగతి వాళ్ళ తమ్ముడికి బాగా. అందుకే ముందు కబురు చేశాడు, పోయి మా అన్నకి రాజీ ప్రయత్నాలు చేయండి. 20 సంవత్సరాల క్రితం నేను మా అన్నను మోసం చేశాను. 20 సంవత్సరాల క్రితం నేను మా అన్న యొక్క ఆస్తిని, మా అన్న యొక్క ఆశీర్వాదాన్ని, మా అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని నేను లాగేసుకున్నాను. వెళ్ళి మా అన్నని నా తరపున సంధి చేయండి, సమాధానపరచండి అంటే వెళ్ళినోడు తిన్నగా వెనక పరిగెత్తుకొని వచ్చి అన్నాడు, అయ్యో మీ అన్న 400 మందిని వెంట పెట్టుకొని. అంతే, గుండెలు దారిపోయినాయి. ఎవరికి?
యాకోబు గుండెలు జారిపోయి తన దగ్గరున్న గుంపులను 2 గుంపులు చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మొదటి గుంపు మీద పడి చంపితే రెండో గుంపు ఈ లోపల తప్పించుకోవచ్చు. ఎవరు అంటే ఏడ కూడా పోలా ఆయనకు ఆ బుద్ధి. ఆలోచించండి. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు రమ్మంటేనేగా నేను వచ్చా. ఈరోజు నాకు భయం వేస్తుంది. ఈరోజు మా అన్న వచ్చి నా మీద చంపుతాడు. ఏమీ లేని నన్ను ఇంతగా దీవించావు. ఒక్క కర్రతో యోర్దాను దాటాను, ఈ యొక్క నది దాటాను. నీవు నన్ను ఇంతగా ఆశీర్వదించావు. 2 గుంపులయ్యాయి, నన్ను దీవించవని యాకోబు దేవుని బ్రతిమలాడినప్పుడు 2 దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నాయి. అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యాకోబు యొక్క కష్టకాలం, యాకోబు యొక్క దుర్దినం, యాకోబు యొక్క ఒంటరితనం, యాకోబు భయపడిన వేళ దేవుడు ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చేశాడు. యాకోబు నువ్వు భయపడద్దు, నీ సేనను చుట్టూ ఎవరి సేనలు ఉన్నాయి? దేవుని సేనలు ఉన్నాయి. ఈరోజు నీవు భయపడిన వేళ, నువ్వు కష్టపడిన వేళ, ఒంటరితనం, వేదన, కన్నీళ్లు, దుఃఖం, గుండె పైలని స్థితిలో నువ్వు అక్కడవే లేవు. నీ చుట్టూ ఎవరి సేనలు ఉన్నాయి? అంటే ఇక్కడ మీకు మహానయీం అంటే నీవెక్కడున్నావో నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. అది ఒక మహానయీము. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అంటాడు, నేను భయపడిన వేళ నిన్ను ఆశ్రయిస్తాను. ఇదిగో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మహానయీము ఇశ్రాయేలీలకు ఆశ్రయం. ఈ మహానయీము ఇశ్రాయేలు భయపడినప్పుడు అక్కడికి వెళ్తారు. ఈ మహానయీము ఇశ్రాయేలీలు శత్రువులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తారు. అంటే యాకోబు శత్రు బారి నుండి కాపాడింది ఈ మహానయీం. మహానయీం అంటే 2 సేనలు కలిసే చోట. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ చుట్టూ కూడా ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఎలా ఉంది? మేఘము వలె ఆవరించి. ఈరోజు ఈ ప్రయాణంలో మీరు ఒక్కళ్ళే ఒంటరిగా లేరు. చాలాసార్లు మనం అనుకుంటాం ఇలాగా, ఏంటో తెలుసా, నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఆదరించేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచి. లేదు, నీవు మహానయీంలో ఉన్నావు, దేవుని సేనల్ని చుట్టూ ఉన్నాయి. అవును కదా? ఉదయాన్నే ఎలీషాను బంధించి తీసుకెళ్ళడానికి రాజుగారు పంపిన సైన్యం వచ్చారు. వస్తే ఉదయాన్నే లేచి చూసేటప్పటికి పనోడు గెహజీ పరిగెత్తుకొని అంటున్నాడు, యజమానుడా అయిపోయింది మన పని, చుట్టూ సేనలు వచ్చేసినాయి, మనల్ని బంధించి తీసుకెళ్ళడానికి వచ్చారు అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేసి అంటున్నాడు, ప్రభువా వీడు చూచినట్టు వీడి కన్నులు అని మన పక్షముగా ఉన్నవారు వారికంటే. దేవుడు ఈ యొక్క గెహజీ కన్నులు తెరిచినప్పుడు గెహజీకి ఏం కనిపించింది? చుట్టూ ఏమున్నాయి? ఇది మహానయీము. అంటే నీ చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా, నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా, నీ మీదికి ఎన్ని ప్రయోగాలు ఎవరు చేసినా, ఒకవేళ నీ మీదికి మహాసైన్యంతో ఎవరు వచ్చినా నీ దగ్గరికి రావాలంటే నీ చుట్టూ ఏముంది? ఎవరి సైన్యం? దేవుని సైన్యాన్ని దాటి రావాలి. వస్తారా? ఇంకెక్కడ వస్తారు? కాబట్టి మహానయీం అంటే అది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత దావీదు ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ మహానయీంకి వచ్చాడు. మా అర్థమైందా? మహానయీం అంటే ఏంటో అర్థమైంది మీకు? ఆశ్రయించు స్థలం, ధైర్యం ఇచ్చు స్థలం, ఆదరించు స్థలం, భయపడిన వేళ మనల్ని లేవనెత్తు స్థలం. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. మహానయీం అంటే 2 సేనలు కలిశాయి. నీవు ఒంటరిగా లేవు. ఈ ప్రయాణంలో దేవుడు నీతో ఉన్నాడు. నీ కష్టకాలంలో దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీతో ఎవరు నిలబడకపోయినా నీ చుట్టూ ఎవరి సేనలు ఉన్నాయి? దేవుని సేనలు ఉన్నాయి. దేవుని సైన్యములు సహస్ర. ఇక చూడండి, ఇంకేం కావాలి చూడండి. దేవుని సైన్యములు తెలుసా? మీ అందరికీ తెలుసు, నేను గతంలో చెప్పాను. నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. నీ చుట్టూ దేవుని దూతలు ఎన్ని ఉన్నాయి? ఓ బాబోయ్, ఇంక చూడండి, అసలు లెక్కించలేని సహస్రములు అని ఉంది కదా. ఒక్క దూత తెల్లారేటప్పటికి ఎంతమందిని చంపాడు? 1,00,000. అట్లాంటి దూతలు నీ చుట్టూ కోట్ల కొలదుంటే నీ బలం ఎంత? నీ శక్తి ఎంత? యాకోబుని దేవుని దూతలు కలుసుకున్నాయి. మహానయీము. అందుకే ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే మహానయీముకి వచ్చాడు. అర్థమైంది ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దావీదు చుట్టూ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దావీదు చుట్టూ దేవుని సేనలు ఉన్నాయి. నేనంటాను దావీదు చుట్టూ దేవుని అగ్ని ప్రాకారాలు ఉన్నాయి. ఇంకా దావీదుని ఎవరో చేస్తారు? కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో, దేవుడు ఆయన ఎవరో, ఆయన ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు మన జీవితంలో కూడా మహానయీము అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు బాధపడినప్పుడు,
కష్టపడినప్పుడు, దుఃఖపడినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఆదరించేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు అని నీకు అనిపించినప్పుడు సింపుల్ మహానయముకు వచ్చేయండి. మహానయము యొక్క అనుభవాన్ని తెలుసుకోండి. ఈ జీవిత ప్రయాణంలో నేను ఒంటరిగా లేను, ప్రభు నాతో ఉన్నాడని. కాబట్టి దావీదు ఎక్కడికి వచ్చాడంటే మహానయముకు వచ్చాడు. ఉన్న పాటును వచ్చేసారు కదా. కుమారుడు మీద పడి చంపక ముందే దావీదు తన దగ్గర ఉన్న కొద్దిమంది సైన్యాన్ని తీసుకొని పదండి అబ్షలోము మన మీద పడి మనల్ని చావకు ముందే మన ప్రాణాన్ని దక్కించుకుందాం, పదండి అని కనీసం చెప్పులేసుకునే సమయం కూడా. అంటే దావీదు చూడండి అంతే. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏంటర్ నా జీవితంలో అయిపోయింది అనిపించింది. ఒక్కోసారి దుర్దినాలు వస్తాయి, ఊహించని దినాలు వస్తాయి, అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతావు. అసలు చుట్టూ చూసుకున్నప్పుడు నీకు నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి. ఆ టైంలో ఏమనిపించింది తెలుసా మనకి, ఏంటర్ నా జీవితంలో అయిపోయింది, అసలు నా వాళ్ళందరూ ఏరి, అసలు నా సొంత వాళ్ళు ఏరి, నిన్నటిదాకా నాతో ఉన్నారు కదా, ఏరి నా వాళ్ళంతా. చాలాసార్లు ఇలా అనిపిస్తుంది. నేను అంటాను, నీతో ఎవరున్నా ఎవరు రాకపోయినా, నీతో ఎవరు నడిచినా ఎవరు నడవకపోయినా, నిన్ను ఎవరు నిలబెట్టడానికి ప్రయత్నించకపోయినా, నువ్వు మహానయములో ఉంటే నీ చుట్టూ ఎవరి సేనలు ఉన్నాయి? దేవుని సేనలు. ఇంకేం కావాలి చెప్పండి? దేవుని సేనలు నీకున్నాయి. దావీదు చెప్పులేసుకునే సమయం కూడా లేదు. చూసారా, మహారాజు. ఎంత రాజు అంటే దావీదు లాంటోడు. దావీదు దేవుని చిత్తానుసారుడు. తన జీవితంలో ఎంత దుర్దినం, కుమారుడు మీద పడి చంపడానికి, సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుకు సింహాసనం ఎవరిచ్చారు? దేవుడే కదా. అందుకే దావీదు అంటాడు, గొర్రెల దొడ్డిలో తిరిగే నన్ను నీవు సింహాసనం మీద కూర్చోబెట్టావు, నీ ప్రజలను పరిపాలించడానికి నన్ను ఎన్నుకున్నావు, ఇంతగా హెచ్చించడానికి నేను అని అన్నాడా? ఇప్పుడు దావీదు దేవుడు తనకిచ్చిన సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి అబ్షలోము ప్రయత్నం చేశాడంటే కొంచెం ఆలోచించండి. అబ్షలోము దావీదుతో కాదు యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో? మరి బతుకుతాడా? అది తండ్రి యొక్క బాధ. అది దావీదు నెత్తి మీద వస్త్రం వేసుకొని గుడ్డ వేసుకొని ఏడ్చాడే. ఎందుకు తెలుసా? దావీదు ఖచ్చితంగా తెలుసు తన కుమారుడు తండ్రితో పెట్టుకోవాలా. ఎవరితో పెట్టుకున్నాడు? అందుకే ఏడ్చాడు. కుమారుడు క్షేమం, కుమారుడు తిరుగుబాటు చేసిన కుమారుడు మీద దావీదు యొక్క ప్రేమ నిజంగా ఆలోచించండి. కాబట్టి ఈ దావీదు చెప్పులేసుకోవడానికి సమయం లేదు. వాళ్ళు ఏ ప్రాంతానికి వచ్చారంటే మహానయం అనే ప్రాంతానికి వచ్చారు. పాపం దావీదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తినటానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, వస్త్రాలు లేవు. మరి వాళ్ళు ఎవరు పోషించాలి? అందుకే ఆ కష్టకాలంలో దావీదు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, దావీదు అలసిపోయాడని ఎరిగి, దావీదు ఆకలిగా ఉన్నాడని ఎరిగి, బర్జిల్లై అనే 80 సంవత్సరాల వృద్ధుడు, బర్జిల్లై అనే ఒక ఐశ్వర్యవంతుడు దావీదును సంరక్షించడానికి పూనుకున్నాడు. దావీదుతో ఉన్న వారిని పోషించడానికి ఈ బర్జిల్లై అడుగు ముందుకేశాడు. కాబట్టి బర్జిల్లై గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆలోచించండి. ఇక్కడ 80 సంవత్సరాల వృద్ధుడు, అది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు 80 సంవత్సరాల వృద్ధుడు, ఇప్పుడు దావీదు, జాగ్రత్తగా వినండి, కుమారుడు తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి దావీదు పారిపోయి వచ్చాడు. అవును కదా? ఇప్పుడు సహజంగా జరుగుతున్న పరిణామం అది ఎలా అనిపిస్తుంది అంటే, దావీదును ఒకడు తరిమాడు, ఇంకొకడు ఎవరతను? షిమి ఏమన్నాడు దావీదుని? చీపో, నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చిందన్నాడు. పైగా దావీదుని అన్నాడు, నువ్వు హంతకుడివి. నువ్వు హంతకుడు అంటే ఎవరిని చంపాడని? ఎవరిని? ఊరియాని చంపావు. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వచ్చింది అని దావీదు మీద ఏమి ఇస్తున్నాడు? రాళ్ళు ఇస్తున్నాడు. మీరు అవును, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇప్పుడు దావీదు చేసింది దావీదు నెత్తి మీదకే, ఇంకా అందులో డౌట్ అయితే లేదు, అనుమానం ఏమి లేదు. అంతే, మనుషుడు ఏం విత్తాడో దాన్ని కొయ్యాలి. లేకపోతే సొంత కుమారుడు తిరుగుబాటు ఏంటి ఆలోచించండి. ఈ సంగతి బర్జిల్లకి తెలుసా తెలియదా? తెలుసు అంటారా తెలియదు అంటారా? తెలుసు. నేరస్థాపన చేశాడా దావీదు మీద? నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నావు అని అన్నాడా? అంటే అతడు తీర్పు తీర్చే వ్యక్తి మాత్రం మనమండి. చిన్న పొరపాటు దొరికితే, ఎదుటి వ్యక్తిలో దోషం దొరికితే దాన్ని ఏం చేస్తాం ఆలోచించండి. బట్టబయలు. నీకు తెలిసింది కొంచెం, అసలు నీకు తెలీదు,
కానీ ఎవరో చెప్పింది ఏదో తీసుకొని ఆ కుటుంబాన్ని పతనం చేయటం లేదా నీవు నేను? ఆలోచించండి. ఈ బర్జిల్లై చూడండి, దావీదు మీద నేరస్థాపన చేయలేదు, దావీదు మీద నిందలు మోపలేదు, దావీదు దగ్గరకు వచ్చి షిమీలాగా ప్రవర్తించలేదు. నువ్వు చేసిన దానికి నీ నెత్తి మీదకి వచ్చింది, చావు ఇక్కడ అని అన్నాడా? అలా ఒక్క విషయం, దావీదును బర్జిల్లై ప్రేమించాడు. అందరు చెప్పండి, ఏం చేశాడు? ఇప్పుడు దావీదు ఏమన్నా అడిగాడా, నువ్వు నన్ను ప్రేమించు, నాకు సహాయం చేయని? బర్జిల్లై తనంతట తను దావీదు అవసరతను తీర్చాడు. బర్జిల్లై తనంతట తను దావీదు ఆకలిగా ఉన్నప్పుడు, దావీదు అలసిపోయినప్పుడు అతన్ని అరణ్యములో పోషించాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ బర్జిల్లై గురించి ఈ చదవబడిన వాక్యంలో కొన్ని పాఠాలు క్లుప్తంగా నేటి దినాన్ని ఉదయకాలం మనం నేర్చుకుందాం. బర్జిల్లై ఎ మ్యాన్ అవేర్ ఆఫ్ హిస్ లిమిటేషన్స్. ఆయన తన హద్దులేంటో, తన జీవితం ఏంటో, తన ఆ గొప్పతనం ఏంటో బర్జిల్లై ఈ వాక్య భాగంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాత్రి ఈ బర్జిల్లై గురించి నేను చదువుతున్నప్పుడు ఒక కామెంటరీలో నాకు ఆసక్తికరమైన వ్యాఖ్య నాకు దొరికింది, నాకు చాలా నచ్చింది ఆ విషయం. ఒక గొప్ప దైవ సేవకుడు రాస్తున్నాడు, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బర్జిల్లై ఎలా జీవించాలో నేర్పించటం కాదు, ఎలా చనిపోవాలో కూడా నేర్పించాడంట మనకి. అందరూ మాట చెప్పండి, ఏంటది? ఎలా జీవించాలో కాదు, ఎలా చనిపోవాలో కూడా చెప్పాడు. ఈరోజు మీకు తెలుసా ఎలా చనిపోవాలో తెలుసా? ఇదిగో బర్జిల్లై నేర్పిస్తున్నాడు. ఎలా జీవించాలో కాదు, ఎలా చనిపోవాలో కూడా నేర్చుకునేవాడు క్రైస్తవుడు. నీ ముగింపు అద్భుతంగా ఉండాలి, నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. బి ఎ ఛాంపియన్ టు ద అప్కమింగ్ జనరేషన్. నీ వెనక తరానికి నువ్వు ఒక ఛాంపియన్గా నిలబడాలేడా? నిన్ను చూసి అనేక మంది నీ అడుగుల్లో నడవాలి. నువ్వు మోసిన జెండా తర్వాత తరానికి నువ్వు అందించాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, బర్జిల్లై అనగా ఉక్కు మనిషి. రైట్ డౌన్, ఆ మాట రాసుకోండి. బర్జిల్లై ఇనుముతో చేసిన మనిషి, ఇనుము. బర్జిల్లై అంటే ఉక్కు మనిషి. మా అందరూ చెప్పండి, బర్జిల్లై అంటే అర్థమైందా? ఏంటి? మనం అప్పుడప్పుడు ఈ డైలాగ్ కొడతాం, నేను ఎవరో తెలుసు, ఉక్కు నేను, ఉక్కు మనిషి నేను అన్నారు ఎవరన్నా? అనే ఉంటారు. నాతో పెట్టుకోవద్దు అమ్మ, వింటున్నారా? ఉక్కు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు ఉక్కు మనిషి ఒక ఆయన ఉన్నాడు. రీసెంట్గా ఆయన పెద్దది పెట్టారు స్టాట్యూ. ఎవరండి ఆయన? సర్దార్ వల్లభాయ్ పటేల్. 3600 కోట్ల విగ్రహం, ప్రపంచంలో ఎత్తైంది. నా డౌట్ ఏంటంటే, అంత అవసరమా? మన రాజధాని ఏమో లేక అల్లాడిపోతుంటాయి. అమ్మా, మన రాజధానికి ఇచ్చిందేమో 500-600 కోట్లు ఇచ్చారు. దిక్కులేని వాళ్ళం మనం, ఏమి లేదు మనకి.
ఇనుముకు ఒక లక్షణం ఉంటుంది, ఏంటో తెలుసా? ఇనుము అన్నిటిని నలగొట్టిద్ది. అవునా కదా? ఈరోజు బర్జిల్లై ఎవరో తెలుసా? ఇనుము లాంటి వాడు, అంటే గట్టి మనిషి దేవుని కొరకు. అమ్మ మీరు ఎలా ఉన్నారు? దేవుని కొరకు గట్టిగా నిలబడుతున్నావా? ఊరికే మనం బెండైపోతాం, ఊరకే వంగిపోతాం, రాజీ పడిపోతాం. ఉక్కులాగా నిలబడాలి. శద్రకు మేషకు అబెద్దునగో రాజు ముందు వంగిపోలా, ఇనుములాగా ఉక్కులాగా నిలబడ్డారు. దావీదు సింహాల బోన్లో కూడా ఇనుములాగా నడుచుకుని దృఢంగా ఉన్నాడు. తీర్మానం. యేషేబు పాపం ముందు ఇనుములాగా నిలబడ్డాడు. మరి నువ్వు నేను ఆలోచించండి. దేవుని విషయాలలో, దేవుని పరిచర్యలో, దేవుని కొరకు జీవించే విషయంలో, దేవుని కొరకు తీర్మానాలు చేసే విషయంలో నీలో నుండి ఒక బర్జిల్లై బయటికి రావాలి. ఇట్స్ మ్యాన్ జస్ట్ లైక్ ఐరన్ మేడ్, ఇనుములాగా తయారు చేయబడిన వ్యక్తి. దేవుడికి వీళ్ళు కావాలి. ఇంకొకటి గిలాదు వాడు అని ఉంది. గిలాద్ అంటే కఠినమైన కరకైన. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎట్టుంటాయంటే ఫైర్ అంతే. మీకు ఇంకా గిలాదు వాడైనా ఎవరు? గిలాదు వాడైనా ఏలియా, ఇంకా గిలాదు వాడైనా యెఫ్తా. ఇలా చూడండి, గిలాద్ అని ఎవరికి పేరున్నా వాళ్ళు మామూలు కాదు, పవర్ఫుల్, చాలా బలవంతులు వాళ్ళు. గిలాదు వాళ్ళు. గిలాదు ఊరికి వచ్చిన లక్షణం ఏంటంటే వాళ్ళు ఒకటి డూ ఆర్ డై. ఏంటి డూ ఆర్ డై అంటే తెలుసా? నిలబడతారు లేదా సస్తారు, అంతే. రెండు విషయాలే, వెనక్కి తిరిగి మట్టికి చూడరు కదా. ఇప్పుడు గిలాదు వాడైన యెఫ్తా మాట అంటే అంతే. గిలాదు వాడైన ఏలియా మాట అంటే మాటే. ఇదిగో ఇంకొక గిలాదోడు కనిపించాడు మనకి. ఎవరండి? 80 ఏళ్ళప్పుడే ఈ పవర్లో ఉన్నాడంటే యవనస్తుడు ఇంకెంత పవర్లో ఉండుంటాడు చెప్పండి. మీరు ఆలోచించండి. గిలాదు వాడు. ఇంకొకటి రొగెలీము. ఈ గిలాదు ప్రాంతంలో ఈ రొగెలీము అనేది ఒక పట్టణం. అంటే అర్థం ఏంటంటే పాదములు, పాదాచారి. పాదములు. రొగెలీము అంటే అర్థం ఏంటంటే పాదములు. పరమగీతాల్లో ప్రియుడు ప్రియురాలను వర్ణిస్తూ అంటున్నాడు, సుందరి నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నడక అంటే జీవితం. మన నడక దేవుని దృష్టికి అందముగా కనిపించాలి. మన ప్రవర్తన దేవుని దృష్టికి అందంగా కనిపించాలి. మన నడవడిక దేవుని దృష్టికి అందముగా కనిపించాలి. మన జీవిత విధానం రొగెలీం. అవును, ఏంటంట? పాదరక్షకులు, పాదములు, పాదాచారి. సువార్త వలనైన సిద్ధ మనసు అయ్యి చెప్పులు వేసుకోవాలి. అబ్బా మీరే చెప్పులు వేసుకున్నారు? ఈ రకరకాల చెప్పులు, రకరకాల మోడల్స్. ఆ చెప్పుల గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సువార్త అనే వ్యాపకం దేవుని గురించి. అవును, రొగెలీం అనగా పాదాచారి. 3 విషయాలు అర్థమైపోయాయి. ఉక్కు మనిషి, ఆయన ఎవరు? కరకైన వాడు, కఠినుడు దేవుని విషయాల్లో. 3వది పాదాచారి. ఆయన నడక బాగుంది. 80 ఏళ్ళప్పుడు కూడా ఆయన నడక బాగుంది, ఆయన మాట తీరు బాగుంది, ఆయన జీవితమే అందమైంది. అందుకే ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఎవరిదండి? బర్జిల్లై. ఇది చాలా అందమైన జీవితం. 80 ఏళ్ళప్పుడు ఆయన మాట తీరు, 80 ఏళ్ళప్పుడు ఆయన దావీదుకి ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు నిజంగా అతనిని ముద్దు పెట్టుకునేను. అంటే దావీదు తన్మయం చెందాడు ఆయన మాటలేని. ఎవరి మాటలేని? బర్జిల్లై మాటలు. అవును, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అలసిన వాణిని ఊరడించు జ్ఞానము నాకు దయచేయునుగాక అంటున్నాడు ఆయన. అలసిపోయిన దావీదుకి ఊరడించాడు ఈయన. అలసిపోయిన దావీదును ఈ యొక్క బర్జిల్లై సేదతీర్చాడు. కృంగిన దావీదును లేవనెత్తాడు. అందుకే అలసిన దావీదును సేదతీర్చిన బర్జిల్లై. అలసిపోయాడు దావీదు. అన్ని అలుపులు దావీదుకు వచ్చాయి. మానసికంగా కృంగిపోయాడు. దావీదు పాపం దావీదును వెంటాడుతూ ఉంది. దావీదు కృంగిపోయాడు. దావీదు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయాడు. అందుకే దావీదు ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడో మనందరికీ తెలుసు. చెప్పులు లేకుండా దావీదు. అటువంటి దావీదుని కనుగొని దావీదును సేదతీర్చెను బర్జిల్లై. అరే 80 ఏళ్ళు నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకున్నాడా? అనుకోలా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదును సేదతీర్చెను. మొట్టమొదటి ప్రశ్న నేను ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. 80 ఏళ్ళోడే ఆయనే వెతుక్కుంటా దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు వెతుక్కుంటా ఆయన దగ్గరికి వెళ్ళాడా?
బర్జిల్లయ్య వెతుకుతూ ఎవరి దగ్గరికి వచ్చాడు? ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావా? ఎవరినైనా ఆదరించావా? ఎవరినైనా ధైర్యపరిచావా? మాట సహాయం అన్నా చేసావా? ఎవరినైనా సేద తీర్చావా? ఎవరైనా కన్నీటిని తుడిచావా? ఇదిగో నేనున్నాను, నీకోసం ప్రార్థన చేస్తాను, సంఘంలో ప్రార్థన చేస్తాను, నీకోసం మేమున్నాం. మాట చాలు. అనేక మంది జీవితాలు వెలిగించబడతాయి. అనేక మందిని ఆదరించే జ్ఞానాన్ని దేవుడు బర్జిల్లాయికి ఇచ్చినట్టు నీకు ఇవ్వాలి. దావీదును పోషించటమా, దావీదును సంరక్షించటమా, అలసిన దావీదుకి కావలసిన వనరులని సమకూర్చటమా? ఆలోచించండి. ఎంత ముందడుగు వేశాడు బర్జిల్లై. బర్జిల్లైలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దావీదును, అలసిన దావీదును బర్జిల్లై ఏం చేశాడు? సేద తీర్చను. అవును కదా? ఇది మనం చేయాలి. ఎండవేళ మమ్రేదద్ద అబ్రహాం ఉన్నప్పుడు ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఎండలో వచ్చారు, నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి, సేద తీర్చుకోండి. ఇక్కడ అమ్మ ఎవరికైనా చెప్పారు అలాగా? అవును. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితం అనేకులను సేద తీర్చే జీవితంగా, అనేకులు అలసిన వారిని బలపరిచే జీవితంగా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. వయసుతో సంబంధం లేదు. అది నేను చేసే పని కాదు. నా వయసు అయిపోయింది అంటానికి వీల్లేదు. 80 సంవత్సరాల వాడు దావీదు గొప్పతనమును గుర్తించిన బర్జిల్లై దావీదు గొప్పతనాన్ని గుర్తించాడు. అసలు వాస్తవంగా ఆ టైంలో మనం తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. నిజమే కదా? ఒక వ్యక్తి సడన్గా ఫాలోఅప్ అయిపోయాడు అనుకోండి, ఒక వ్యక్తి పడిపోయాడు, లేదా ఒక వ్యక్తి బలహీనుడు అయిపోయాడు, ఒక వ్యక్తి అన్ని పోగొట్టుకున్నాడు, ఒక వ్యక్తి అప్పుడు దాకా బాగుండి నిరాశ్రయుడు అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మానవ రీతిగా తీర్పు తీర్చడం. ఎందుకు ఇట్ట అయిపోయాడు ఈయన అని అంటాం. తొందరపడి మాట తనేస్తాం. ఏం చేశాడో దేవుడు ఈయన మీదకి అంత శిక్ష? అమ్మ అట్లా ఎవరి మీద తీర్పు తీరుస్తున్నారా? లేదు. తీర్పు తీర్చే స్థాయి నీది, నాది కాదు. తీర్పు తీర్చాల్సింది ఆయన. నువ్వు చేయగలిగితే సహాయం చేయి, మాట్లాడగలిగితే ఒక మాట మంచిగా ఆ వ్యక్తితో మాట్లాడు, అంతేకాని ఆ వ్యక్తికి తీర్పు తీర్చద్దు. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? ఏం చేశాడో నీకు తెలుసా? ఏం చేశాడో? ఇంత శిక్ష వచ్చింది, ఘోరమైనడు కాబట్టి అయిపోయాడు అని అనలేదు బర్జిల్లై. బర్జిల్లై అనడానికి అవకాశం ఉన్నా అన్నాడా? దావీదు గొప్పతనమును గుర్తించాడు. ఇది ఒక వ్యక్తిలో ఎప్పుడైనా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. పాజిటివ్ అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక వ్యక్తిలో మనం మేలైంది ఉంటుంది, ఒక వ్యక్తిలో కీడు కలిగించేది ఉంటుంది. జీవితం ఒక వ్యక్తి బ్రతికే వరకు ఈ రెండింటిని మోసుకొని వెళ్ళాలి. అందుకే అంటున్నాడు పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే, మంచి చెయ్యాలని ఉంది, మంచి చేయడం నా వల్ల. ఈ రెండింటి మధ్య ఇది మానవ జీవితం సహజం. ఒక వ్యక్తిలో పాజిటివ్ యాటిట్యూడ్ చూడాలి మనం, ఒక వ్యక్తిలో మంచి దృక్పథాన్ని చూడాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మంచిదాన్ని చూడడం. ఏం చూస్తాం? ఈరోజు చెడ్డదాన్ని చూస్తే దావీదు దగ్గరికి వచ్చేవాడు కాదు ఈయన. బర్జిల్లై దావీదు యొక్క గొప్పతనాన్ని చూశాడు. అవును కదా? అవును. కష్టకాలంలో దావీదు పక్షమున నిలిచిన బర్జిల్లై కష్టకాలంలో దావీదు పక్షాన్ని నిలిచాడు. అమ్మ మనం ఎప్పుడు నిలుస్తాం తెలుసా? ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే మనం ఆ వ్యక్తి గొప్ప స్థితిలో ఉండాలి, ఆ వ్యక్తి వల్ల మనకు మేలు జరగాలి, లేదా ఆ వ్యక్తిని అందరూ గనుడు అనాలి, ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు ఉండాలి, ఆ వ్యక్తికి ఉన్నతమైన స్థితి ఉంటేనే ఆ వ్యక్తికి మనం సహాయం చేస్తాం. కష్టకాలంలో ఒక వ్యక్తి దగ్గరికి మనం పోం. ఎందుకో తెలుసా? మనకెందుకు రిస్క్? దావీదు ఆయన చేసుకున్నది ఆయన నెత్తి మీదకి వచ్చింది, ఆయన చేసుకున్నది అనుభవిస్తున్నాడు, మనకెందుకు అని అనుకున్నాడా? లేదు. కష్టకాలాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కష్టకాలంలో నువ్వు చేయగలిగినంత చేయి. కష్టకాలంలో బర్జిల్లైలాగా పనిచేయి. ఎందుకో తెలుసా? ప్రభు నిన్ను ఒక స్థలంలో ఉంచినప్పుడు, ప్రభు నిన్ను ఒక స్థలంలో నిలబెట్టినప్పుడు నీవు కష్టకాలంలో ఉన్నవారి పక్షాన నిలబడు. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను. బర్జిల్లై దావీదు కష్ట సమయంలో దావీదుతో నిలిచాడు, దావీదు కొరకు నడిచాడు, దావీదుకు సమకూర్చాడు. నిజంగా దావీదు ఎంత సంతోషించుంటాడు ఆలోచించండి. దావీదు కష్ట సమయంలో ఈ బర్జిల్లై దావీదుతో నడిచాడు, దావీదు కొరకు నిలిచాడు, దావీదు కొరకు సమకూర్చాడు. అమ్మ ఆలోచించండి. దావీదు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఒకవేళ దావీదు సహాయం చేస్తే ఆయన ప్రాణం మీదకి రావచ్చు. ఆలోచించాడు. దావీదుతో నిలిచాడు, దావీదుతో నడిచాడు. దావీదుకి ఏం చేశాడు?
సమకూర్చాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ చుట్టుపక్కల నశించిపోతున్నవారు అనేక మంది ఉన్నారు. నీ చుట్టుపక్కల ఆదరించేవాళ్ళు అనేక మంది, ఎవరు లేక కృంగిన వారు. ఎందుకు నిలబడకూడదు మనం? నీ దగ్గర ఉండి వారికి ఇవ్వమని ఏం చెప్పడం లేదు. దేవుడు నీతో దేవుడు ఉన్నాడు. దేవుని చూపించు వాళ్ళకి. నీలో దేవుని శక్తి ఉంది, నీలో దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యంలో శక్తి ఉంది. ఆ వాక్యము దేవుని యొక్క వాక్యం. అవును కదా? మీరు ఆలోచించండి, ఎందుకు ఇవ్వకూడదు మనం? మనలో ఉన్న దేవుణ్ణి నిరాశ్రయుడిగా కృంగిపోయి వాడి బ్రతుకు జీవితం అంతా మెట్ల మీద పడున్న శృంగారమున దేవాలయం దగ్గర ఉన్న ఆ కుంటి భిక్షకుణ్ణి పేతురు యోహాన్లు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద మేము ఏదైతే కలిగి ఉన్నామో అది నీకు ఇస్తున్నాం, చెయ్యిచ్చి లేవనెత్తి చేయొచ్చు కదా. నీ చేతిలో పవర్ ఉంది, తెలుసా మీకు ఆ సంగతి? నీ చెయ్యి నీది కాదు, జీవించువాడను నేను, నాలో ఎవరు బ్రతుకుతున్నారు? కాబట్టి నీ చెయ్యి ఎవరిది ఇప్పుడు? మరి దేవుని చేయి దాచిపెట్టుకోవాలా? అనేక మందికి ఇవ్వాలా? చేయూతనిచ్చేవాళ్ళం మనం. అందరు చెప్పండి, ఎవరు మనం? అవును, బర్జిల్లై దావీదుతో నడిచాడు, దావీదు కొరకు నిలిచాడు, దావీదుకు సమకూర్చాడు. బహు ధైర్యవంతుడైన బర్జిల్లై. నిజంగా ఆలోచించండి, దావీదుకు సహాయం చేసినట్టు ఆయన తెలిసింది అనుకోండి, ఎవరికి? అబ్షలోము తిరుగుబాటుదారుడైన అబ్షలోముకు తెలిస్తే బర్జిల్లై ఊరుకుంటాడా? ఊరుకోడు. బర్జిల్లైని చంపుతాడు ఖచ్చితంగా. ఇప్పుడు బర్జిల్లైకి ఒక రకంగా దావీదుకు సహాయం చేయటం ప్రాణ సంకటం అంటారా కాదంటారా? ప్రాణ సంకటమే, ప్రమాదమే. అయితే ఎంత ధైర్యవంతుడు అనుకోవాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇందాక ఒక విషయం చెప్పాను. బర్జిల్లై అంటే అర్థం ఏంటి? ఉక్కు. ఉక్కు మనిషికి భయం ఉంటుందా? ఇంకెక్కడ భయం? దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను, అమ్మ పిరికోళ్ళకి ఎవరైనా ఉన్నారా? లేవు. మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. ఎందరు ఆయన ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి బర్జిల్లై జీవిత పుస్తకంలో భయం అనేది ఏమి? 80 ఏళ్ళోడికి ఎంత గుండె ధైర్యం అండి. 80 ఏళ్ళోడు. నిజంగా దావీదు చాలా తక్కువ సందర్భాలలో ముద్దు పెట్టుకున్నాడు. యోనాతానును ముద్దు పెట్టుకున్నాడు. ఇదిగో ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు? బర్జిల్లై. నిజంగా ఎంత ఆసక్తికరమైన వ్యాఖ్య అది. బహుధైర్యవంతుడు. దావీదు కొరకు తన వృద్ధాప్యమును లక్ష్య పెట్టని బర్జిల్లై. వెరీ ఇంపార్టెంట్. దావీదు కొరకు, ప్రియుడైన దావీదు కొరకు, కష్టకాలములో ఉన్న దావీదు కొరకు, అలసి ఉన్న దావీదు కొరకు, కృంగి ఉన్న దావీదు కొరకు, నిరాశ్రయుడైన దావీదు కొరకు తన వృద్ధాప్యమును బర్జిల్లై లక్ష్య పెట్టలేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఆలోచించండి. మీరు చాలాసార్లు అంటారు, ఏజ్ అడ్వాన్స్, అయ్యా నా వయసు అయిపోయింది, ఇంకా నేనేమి చేయలేను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బర్జిల్లైన స్ఫూర్తిగా తీసుకోండి. ఇంకొక వ్యక్తి వృద్ధాప్యమైన జ్ఞాపకం వస్తూ ఉన్నాడు కదా. యెహోషువ ముందు అంటున్నాడు, 40 ఏళ్ళప్పుడు నా బలం ఎంతో. ఇప్పుడు ఈయన వయసు ఎంత? 80. 40 ఏళ్ళప్పుడు నా బలం ఎంతో. ఈరోజు కూడా దావీదు కొరకు తన వృద్ధాప్యమును లక్ష్య పెట్టలేదు. చాలాసార్లు మనం ఇలా అంటాం, ఏంటో తెలుసా? నేను పెద్దోడిని అయిపోయాను, నాలో శక్తి లేదు, నాలో బలం లేదు, ఆలోచన తగ్గుతుంది, జ్ఞాపక శక్తి లేదు, చూపు తగ్గుతుంది, మునుపట్లాగా నేను లేను. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవుని కొరకు జీవించాలన్న ఆశ నీకుంటే వారు ఇంకను చిగురు పెట్టి మొవ్వ వేయుదురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. అట్లా దేవునితో కనెక్ట్ అవ్వండి. ఎవడు నా యందు నిలిచుంటాడో, నేను ఎవని యందు నిలిచుంటాడో వాడు బహుగా. 120 సంవత్సరాలప్పుడు మోషేకి సత్తువ తగ్గలేదు చూపు. మీరు ఆలోచించండి, ఎందుకమ్మా తొందరగా ముసలోళ్ళు అయిపోతున్నారు? ఎందుకని తొందరగా మిమ్మల్ని మీరు ముసలోళ్ళకి ఎందుకు చేసేసుకుంటున్నారు? నా వల్ల కాదు, నేను చేయలేను అని ఎందుకు అనుకుంటున్నారు? జాగ్రత్త. నువ్వేం మాట్లాడతావు అదే నువ్వు. యద్భావం యద్భవతి, తెలుసా సామెత? నువ్వేం ఆలోచిస్తావు అదే. నో, నేను లేచి నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి అన్న తృష్ణ నీకుంటే నువ్వు నిలబడతావు. ఇంకా నేనేం చేస్తాను, నా వయసు అయిపోయిందంటే నువ్వు నేవలేవు. వినండి, మన ఆలోచనలు ఇక్కడ గమనించ, మన ఆలోచన పుట్టక ముందే దేవునికి తెలుసు, కానీ మన ఆలోచనలో సాతానుకు తెలియదు. సాతానుకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన ఆలోచన గురించి నువ్వేమనుకుంటావు అది అన్న తర్వాత తెలిసింది. అంటే సాతానికి నీవే పట్టించుకుంటున్నావు. నా మాట అర్థమైందా?
నువ్వేమంటున్నావు? నేను చెయ్యలేను అని నువ్వు అనుకోగల సాతాను అది పట్టుకొని నువ్వు చేయలేవు.
చివరికి ఒక అమెరికా దేశం నుంచి ఒక వ్యాపారవేత్త సూడన్ దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే చివరి ట్రిప్ ఆయన వ్యాపారానికి, చివరి ట్రిప్ ఆయన ఎడ్వర్డ్ జోనథన్ ఆయన ఈ చిన్న సెల్ ఫోన్లో చిప్పులు ఉంటాయి చూసారా, అవి సూడన్లో మట్టి దొరుకుతుంది అక్కడ. ఆ మట్టి వ్యాపారానికి చివరి ట్రిప్ ఇంకెళ్ళలేడు ఆయన. వెళ్ళినప్పుడు ఆయన ఆ పిల్లలను చూసి ఏడ్చాడు. ఆయన ఏడ్చినప్పుడు ఆయనకి గుర్తొచ్చిందంట. ఏంటో తెలుసా, ప్రభు ఆయనకి ఆ విమానంలో వస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాడంట, నీ వయసు పెద్దవాడైపోయావు, ఈ చివరి ట్రిప్ ఎందుకు వచ్చావు తెలుసా, నేనే తీసుకొచ్చా. ఈ ప్రజలను ఇలాగే వదిలేసి వెళ్తావా, ఈ ఎయిడ్స్ రోగులు ఇలాగే వదిలేసి వెళ్తావా, ఆహారం లేకుండా అన్నార్తుల్ని ఇలాగే వదిలేసి వెళ్తావా అన్నప్పుడు అమెరికాలో దిగేటప్పుడు విమానంలో ప్రయాణం ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఏంటో తెలుసా, కంపెనీ లావాదేవీలు మొత్తం ఆయన బ్రతకడానికి ఉంచుకొని కంపెనీ యావదాస్తిని సూడన్కి రాసేస్తాడు. ఆయన రాసేసి అన్నాడు, ఆయన క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం. 74 సంవత్సరాలు జోనథన్ ఎడ్వర్డ్ ఆయన ఒక బర్జిల్లై సూడన్ వాళ్ళకి. దావీదుకి బర్జిల్లై ఎలాగో సూడన్ ప్రాంత ప్రజలకు జోనథన్ ఎడ్వర్డ్ ఒక బర్జిల్లై. మరి నువ్వు ఎవరికైనా బర్జిల్లై లాగా ఉన్నావా? ఈ క్రిస్మస్కి మీరు బర్జిల్లై లాగా మారండి. మీకోసం మీరు ఖర్చు తగ్గించుకోండి, పేదల కోసం చేయూతనివ్వడం నేర్చుకోండి. ఈ క్రిస్మస్ వారి హృదయంలో సంతోషం, ఈ క్రిస్మస్ వెలుగులు, ఈ క్రిస్మస్ ప్రేమ, ఇట్స్ బండిల్ ఆఫ్ లవ్, దేవుడిచ్చిన కురిపించిన ప్రేమ. ఈ క్రిస్మస్ దినాన మీరు అనేక మంది మీద ప్రేమ కురిపించండి. బర్జిల్లా ఇలా మాకు ఇప్పుడే కాదు, మొదటడుగు వేయండి. మొదటడుగు కష్టం, తర్వాత అడుగులు పడతాయి. అవును, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు బహుదాతృత్వం, ఆ దాతృత్వాన్ని తెచ్చుకోండి. పౌలు అంటున్నాడు, పంచువాడు శుద్ధ మనసుతో ఏం చేయాలి, పంచిపెట్టాలి. పంచిపెడదాం. దేవుడు మనకి సత్క్రియలలో మాదిరి చూపిన బర్జిల్లై, రైట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్. సత్క్రియలలో మాదిరి చూపిన బర్జిల్లై. సత్క్రియలలో నిజమే, ఆలోచించండి, మనందరికీ మాదిరి సత్క్రియలలో మాదిరి చూపించాడో బర్జిల్లై. సత్క్రియలు చేయమన్నాడు దేవుడు. దేవుడు నీకు ఆస్తి ఇచ్చాడా? దేవుడు నీకు అంతస్తు ఇచ్చాడా? దేవుడు నీకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడా? దేవుడు ఎవరికి లేని తరగని నిధి నీకు ఇచ్చాడా? ఎందుకో తెలుసా, సత్క్రియలు చేయి, వాటితో సత్క్రియలు చేయి. దేవుడు ఒక దాని మీద నిన్ను అధికారిగా నియమించినప్పుడు, అవును, నువ్వున్న స్థితిలో ఆలోచించండి, నువ్వున్న స్థితిలో దేవునికి నమ్మకంగా సత్క్రియలు, అవును, మాదిరి మనం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా దేశపు అధ్యక్షుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని అంటాడంట, ప్రభువా ఈరోజు నేనే మంచి పని చేయాలి. రోజు ఆయన ప్రార్థన చేసుకొని మొట్టమొదట తనకు తాను వేసుకునే ప్రశ్న, ఈరోజు నేనే సత్క్రియ. అమ్మా ఎప్పుడైనా ఆలోచించారు అలాగా? ఈరోజు నేను ఎవరు సహాయం చేయాలి, ఈరోజు ఎవరికి వాక్యం చెప్పాలి, ఏ కుటుంబాన్ని దర్శించాలి, ఏ పిల్లలను పలకరించాలి, ఎవరు అనారోగ్యంగా ఉన్నారు నేనేం చేయాలి, ఏ పిల్లలు ఎవరితో మాట్లాడగలను, ఏ సత్క్రియ చేయాలి. దేవుని పక్షముగా నువ్వు చేసే పని ఏదైనా సత్క్రియ. అవును, ఈనాడు సత్క్రియలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయటి యందు శ్రద్ధగా వారు మనసు ఉంచాలంటున్నాడు తీతు పత్రిక. ఎందుకో తెలుసా, ఇవి ప్రజలకు ప్రయోజనకరమై ఉన్నాయి. తీతు పత్రికలో చాలా సందర్భాల్లో సత్క్రియలు సత్క్రియలు సత్క్రియలు. మత్తయి సువార్త 5:16 పరలోకమందున్న మీ తండ్రి మహింపరచబడినట్లుగా మీ సత్క్రియల వెలుగును ప్రకాశింపనీయుడు. అమ్మా సత్క్రియలు చేద్దాం. నువ్వు చేయగలిగింది చేయి. దోర్కా విధవరాల కొరకు చేయగలిగింది చేసింది. అవును, చనిపోయినా మాట్లాడుతుంది. దావీదు నుండి ఏ ప్రయోజనం ఆశించని బర్జిల్లై. దావీదు ఏదైనా మేలు చేస్తాడని చేశాడా? లేదు. దావీదే తిరిగి తన కుమారుడు చనిపోయి యుద్ధం ముగిసిపోయిన తర్వాత దావీదు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించడానికి రాజుగా వెళుతున్నప్పుడు బర్జిల్లై రమ్మన్నాడు. అంటున్నాడు, అయ్యా వద్దు, నేను రాలేను, నేను వృద్ధుణ్ణి, నేను నీకు భారంగా వద్దు. మీరు ఆలోచించండి, ఏ ప్రయోజనం కోరలా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవుని కొరకు చేసింది దేవుడు మర్చిపోడు. బర్జిల్లై ఏ ప్రయోజనం ఆశించలేదు, ఎవరికి చెప్పుకోలేదు తను చేసిన కార్యం. దావీదంతటి వాడు నా వల్లే బ్రతికడని చెప్పలేదు. బర్జిల్లై ఏ ప్రయోజనం ఆశించలేదు. దావీదును ప్రేమించాడు, దావీదును ఆదరించాడు, దావీదును సేద తీర్చాడు, దావీదుతో కలిసి నడిచాడు అరణ్యంలో, కొండ ప్రాంతంలో.
ఆలోచించండి. దానికి ఎంత పెద్ద, ఇప్పుడు మీరు అంత పెద్ద ముసలాయన పాపం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంకా ఉండేవాడంట ఎన్టీ రామారావు. ఎవరి దెబ్బకు చచ్చిపోయాడు? నిజంగానే అనిపించింది, నిజమే. ఆయన చాలా స్ట్రాంగ్ ఉండేవాడే, మానసిక వేదంతో చచ్చిపోయాడు ఎన్టీ రామారావు. ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, లోకంలో తారుమారు అయిపోతాయి స్థానాలు. సాతానుడు తారుమారు చేసేస్తాడు, అస్తవ్యస్తం చేస్తాడు. కానీ దేవుని దగ్గర క్రమం ఉంది మనకి. బర్జిల్లై తన స్థానం ఏమిటో తనకి తెలుసు. అవును, నెక్స్ట్ దినములు లెక్కించు జ్ఞానము కలిగిన బర్జిల్లై అంటున్నాడు. ఏమంటున్నాడు? దినములు లెక్కించు జ్ఞానం ఉంది ఆయనకి. ఏమంటున్నాడు చూసారా? అయ్యా నేను నీకెందుకు భారముగా ఉండాలి, నీ దాసుడైన నేతో నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదను. అవునుతున్నాడు చూసారా? అవును, చూడండి 34 వచ్చిన. బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుదును. ఎన్ని దినాలు అంటే ఆయనకి దినాలు లెక్క పెట్టే జ్ఞానం అమ్మ మీకుందా? ఇంకా నేను ఎన్ని దినాలు అయిపోయింది నా టైం. ఆలోచించండి. అవును, మోషే 90వ కీర్తనలు అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు. అవును, చూడండి, మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉన్న ఎడల 80 అయినను వాటి వైభవము ఆయాసము అవి త్వరగా గతించును. ఆలోచించండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దినాలు లెక్కబెట్టే జ్ఞానం అంటే తన బ్రతుకు జీవితం అంతా, బ్రతుకు దినాలన్నీ కూడా అద్భుతంగా జీవించాడు బర్జిల్లై. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ కిందకు ముగిస్తున్నాను నేను. అంటున్నాడు, రాజువగు నీకు ఎందుకు భారముగా నుండవాలను. ఆయన నేను రావడం నీకు భారమయ్యా, నువ్వు నా కోసం సమయం స్పేర్ చేయాలి. నేను ఎక్కడైనా నేను బలంగానే ఉంటా, ఎక్కడైనా బాగానే ఉంటా, కానీ నేను మాత్రికి నీతో వస్తే నీకు భారమే. వద్దు, నేను అక్కడే ఉండని. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా తల్లిదండ్రుల సమాధులు ఏడే ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర సమాధి ఎంత బాగా అందుకే ఇందాక ఒక విషయం చెప్పాను, బర్జిల్లై ఎలా బ్రతకాలో కాదు, ఎలా చనిపోవాలో కూడా చెప్పాడు. నిజంగా ఎంత ఆసక్తికరం. ఆ కింద చూడండి 36, నీ దాసుడైన నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరంగా వచ్చేది, కానీ రాజువగు నీకంత ప్రత్యుపకారం చేయనేలా. రాజు ప్రత్యుపకారము చేస్తాను అంటున్నా, వద్దు అంటే ఏమర్థమవుతుంది? ఇప్పుడు బర్జిల్లై దావీదుకు ఏం చేయనట్టే మాట్లాడుతున్నాడు. అవును కదా, ఏం చేయనట్టే. ఇంత ప్రత్యుపకారం నువ్వు నాకు చేయడం ఎలా అంటే, ఇప్పుడు చూడండి, బర్జిల్లై దావీదుకి మేలు చేశాడు అనుకుంటున్నాడా, బాధ్యతగా అనుకుంటున్నాడా? బాధ్యత. ఈరోజు నేను బాధ్యత అనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఏమంటున్నాడు, నేను ఈ ఊరి ఎందుండి. ఏ ఊరు ఎందుంటాడు? అవును, ఏ ఊరు అది? గిలాదులోనే ఉంటా, రొగెలీములోనే ఉంటా. అయ్యా నాకు అవి కావాలి. కరకైన వాడిగే ఉంటా, చచ్చిపోయే వరకు ఉక్కుగానే ఉంటా నేను. రొగెలీం బాగా నడుస్తా, మా జీవితం బాగుంటుంది, ఇక్కడే ఉంటా. అక్కడున్నా నేను అదే ఉంటా, కానీ అక్కడికి వస్తే నీకు భారం. 80 ఏళ్ళు ఇంకెంతకాలం బ్రతుకుతాను అని అంటున్నాడు చూసారా? నేను నా ఊరి ఎందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతి పెట్టుటకై అచ్చటికి తిరిగిపోనట్లు నాకు సెలవిమ్ము, చిత్తగింపము. ఏమంటున్నాడు దావీదును? 80 ఏళ్ళోడు 35 ఏళ్ళోడు అంటున్నాడు, చిత్తగించము. సెలవు అంటే తన జీవితాన్ని ఎవరు సమర్పించాడు? దావీదుకి సమర్పించాడు. ఒక విశ్వాసి. దావీదు దేవునికి సాదృశ్యం అయితే, ఒక విశ్వాసి నీవు నేను క్రైస్తవుడు అయితే బర్జిల్లైలాగా దేవుడికి సమర్పించుకోగలవా అంటున్నాడు. నీ దాసుడైన కింహాము నా ఏలిన వాడవ రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. కింహాం అంటే రైట్ అన్న మాట రాసుకోండి. బర్జిల్లై కుమారుడు చిన్నోడంట, బర్జిల్లై చిన్న కుమారుడు, కనిష్ఠుడు. కింహాము తన కుమారుణ్ణి దావీదుతో పంపుటకు ఇష్టపడిన, అంటే ఎవరి సేవకు సమర్పించాడు కుమారుణ్ణి? ఆహా, ఎంత మంచి మాట. కింహాము దావీదు సేవకు సమర్పించెను. కింహాము అంటే అర్థం ఏంటంటే, రాసుకోండి ఆ మాట కూడా. కింహాము నివాసమును కోరినవాడు, ఇన్హాబిటెంట్, నివాసమును కోరినవాడు.
ఎస్టిమేట్ యువర్ లైఫ్. నీ ఏజ్ ఎంత, ఇప్పటిదాకా ఏం చేసావు, ఏం చేయబోతున్నావు, ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నేను అంటున్నాను, ఇప్పటిదాకా జీవించడం అర్థం కాకపోతే, ఇప్పటిదాకా నీ బ్రతుకు పుస్తకంలో సరైన పేజీ ఒకటి లేకపోతే ఈ రోజు నుంచి రాయండి, మంచిగా రాయండి. అనేకులకు నీ పుస్తకం, నీ జీవితం, నీ యొక్క గుర్తులు నీ తర్వాత తరానికి మిగిల్చాలి. ఎప్పుడో జీవించిన బర్జల్లై మన ముందు మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు. 80 ఏళ్ళోడు తన జీవితం ఇంకా నేర్పించాడు మనకి. మరి మనమండి, అవును, లీవ్ ఎ గుడ్ మెమరీ. అనేక మంది ముందు